ఏదో ఒక రోజు నువ్వు చావాలే, ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవాలే. పోయే ముందు నీ కోసం ఏమి సంపాదించుకున్నావు, నీ కోసం ఏమి దాచుకున్నావు? స్థలాలా వదిలేసి పోయావుగా, పొలాలా వదిలేసి పోయావుగా, మణుగుల బంగారాలా వదిలేసి చచ్చావుగా. నీకంటే ముందు పుట్టిన రాజులు ఎందరో చచ్చారు. నీకంటే ముందు పుట్టిన చరిత్ర సృష్టించిన చరిత్ర పురుషులు వాళ్ళు కూడా చచ్చారు. ఏమని? సంపాదించి. పేరును సంపాదించినవాడు ఒకడు, బంగారాన్ని సంపాదించినవాడు ఒకడు, అధికారాన్ని సంపాదించినవాడు ఒకడు. ఇలా రకరకాల రంగాల్లో ఎన్నిటినో సంపాదించి చచ్చారు. అన్నిటినీ విడిచిపెట్టిపోయారు కాదా? ఏది తీసుకుపోయారు చెప్పండి? వాళ్ళతో ఏం తీసుకుపోయారు? ఏది తీసుకొని పోలేదే. వారు వెళ్లాల్సిన ఒకే ఒక్క చోటు, మరో లోకం. నిజానికి వారు బ్రతకాల్సింది, కష్టపడవలసింది దేనికోసమో తెలుసా? మనం పొందబోయే నిత్య జీవం. ఆ లోకం కోసం అండి ఆలోచించాలి. ఈ భూమి మీద ఉన్న ఏది నీది కాదయ్యా, నీది కాదు. నీది అనుకుంటే నువ్వు ఎందుకు వదిలేస్తున్నావు? ఏమండి, ఇక్కడికి మీరు మీ బ్యాగులు తెచ్చుకున్నారు, వాటర్ బాటిల్ తెచ్చుకున్నారు, అవునా, బైబిల్ తెచ్చుకున్నారు. వదిలేటప్పుడు ఏదైనా వదిలేసిపోతారా? ఎందుకు? మాదిది. మీదైతే మీతో కూడా తీసుకుపోతారు. మరి భూమి మీద మాది అనుకునే వీటన్నిటిని ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నారు? అంటే ఇది నీది కాదా? నీది కాదా? కాదు. నీదైతే నీ బంగారం ఎందుకు వదిలేస్తున్నావు? నీదైతే కోట్ల రూపాయల ధనాన్ని ఎందుకు విడిచిపెడుతున్నావు? నీదైతే పొలాలు, స్థలాలు, ఇళ్ళు, చివరికి నువ్వు కట్టుకున్న భార్య, పిల్లలు అందరినీ ఎందుకు వదిలిపోతున్నావు? చివరికి బట్టలు, దేహం, దీన్ని కూడా వదిలేయాలి.